దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రతిదినము మనం ధ్యానిస్తున్న వాక్యాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యాన్ని మీరు ధ్యానం చేస్తే సంవత్సరానికి 365 వాక్యాలు మీరు ధ్యానం చేయొచ్చండి. సంవత్సరానికి 365 వాక్యాలు మీరు కంఠస్థ పట్టచ్చు. వాక్యం మీ మనసులో వెళ్ళిపోతుంది. రోజుకు ఒక వాక్యం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ పవర్ఫుల్ బిలీవర్ ఆప్షన్ మీరు వాడుకోండి. ఈ ఆప్షన్లో లేకపోతే ఈ యొక్క అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ ఒక్కరోజు ఆ వాక్యాన్ని ధ్యానించడానికి మనం ప్రయత్నించాలి. రైట్, దేవుని ఒక వాక్యం మనం చూద్దాం. మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగును గాక అని ఆమెతో చెప్పగా ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఇక్కడ ఒక స్త్రీ యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చింది. తన కుమార్తెను స్వస్థపరచమని వారు ఎంతగానో బతిమాలారు. సో ప్రభు మాట్లాడుతున్నాడు, పిల్లలకు పెట్టాల్సిన బ్రెడ్ని ఒక పిల్లలు పెడదామా? ఆమె తనకి ఎదురైనా లేకపోతే అటువంటి ఆ మాట వినగానే ఆమె బాధపడలేదు, లేకపోతే ఇంకేమీ కోపగించుకోలేదు. కానీ ప్రభు సన్నిధిలో ఆమె అంటుంది, అయ్యా, పిల్లలు తింటున్నప్పుడు వారి బల్ల కింద నుంచి పడే రొట్టు ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, అలాని ఆశీర్వాదం నాకు దయచేయి. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల వైపు తిరిగి, ఇంతటి విశ్వాసము ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరికైనా మనం చూడగలమా? మన వారిలో ఎవరికైనా చూడగలమా? ఈరోజు దేవుని కదిలించిన విశ్వాసం, ప్రభువుని కదిలించే విశ్వాసం, ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? సో దేవుడి సన్నిధిలో మన విశ్వాసాన్ని కూడగట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా, లేకపోతే మన ఆశీర్వాదాన్ని కూడగట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం? వినటం వలన విశ్వాసం కలుగుతుంది. మీరు ఏది వింటున్నారు, ఎలాగ వింటున్నారు జాగ్రత్తగా చూసుకోండి. మీరు వినే వాక్యమును బట్టి మీ జీవితంలో విశ్వాసం బలపడుతుంది. మీరు వినే వాక్యమును బట్టి విశ్వాసం కూలిపోతుంది. సో కాబట్టి ఈ విశ్వాసము యేసుక్రీస్తు ప్రభుని కదిలించింది. ఈరోజు ప్రభుని కదిలించే విశ్వాసం మనలో ఉండగలిగితే, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. వెంటనే ప్రభు భరోసా ఇచ్చేసారు, అమ్మా, నీవు కోరినట్టే నీకు జరుగును. ఆ గడియలోనే తన కుమార్తె స్వస్థపడిందంటే వెంటనే మెరకలు పొందుకోండి, వెంటనే హీలింగ్ పొందుకోండి. ఈరోజు మనము కూడా అటువంటి విశ్వాసంలో మనం వెళ్ళగలిగితే ఇన్స్టెంట్ మెరకల్స్ అనే హీలింగ్స్ మన జీవితంలో మనం పొందుకోగలము. దేవుడి సన్నిధిలో మన యోగ్యులుగా మనం నిలబడగలం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.